వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన చికెన్ కొనుగోలు, బర్డ్ ఫ్లూ దెబ్బకు వెలవెలబోతున్న చికెన్ షాపులు. ఈ నెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్. మహదేవ్పూర్ అడవుల్లోనే పులి సంచారం, భయాందోళనలో గ్రామస్తులు. యాదాద్రి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం. యాదగిరిగుట్టలో ఈటెల రాజేందర్ కామెంట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన ఒక డ్రామా. బీసీ గణన చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్దత కల్పించాలి. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు, తప్పకుండా పార్లమెంట్లో ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాం. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడు. కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేసింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ అంటేనే స్కాములు, భూదందాలు, లంచాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఢిల్లీ కాంగ్రెస్ పదల చుట్టూ తిరుగుతున్నాడు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత యొక్క శ్రమని, వాళ్ళ తెలివితేటల్ని దేశ పురోగమనంలో వాడుకోవాలని చెప్పి నిరుద్యోగ సమస్య కోసం 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి అనేక రకాల స్కీములు ప్రకటించారు. అవన్నీ కూడా మీరు చూసారు. మొన్న మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా అనేక రకాల ప్రణాళికలు రూపొందించిన నిరుద్యోగుల కోసం. కాబట్టి ఏమాత్రం ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పటికీ మన గ్రామాలలో మీరు చూస్తున్నారు, పెరిగే చెట్టు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్డు కావచ్చు, మనం గొప్పగా రాసుకుంటున్న తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, ఇవన్నీతో పాటుగా చివరికి అలా పనిచేసేటువంటి సఫాయి కార్మికులకు కూడా, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇలా గ్రామ పంచాయతీ పనిచేసే కార్మికులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు వస్తే తప్ప జీతాలు లేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ తప్పకుండా మీరు ఇవన్నీ మీకు ఆలోచనలో ఉన్నాయి, మరొకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక్కడ గడికేసి మన దగ్గర బీబీనగర్లో ఎయిమ్స్ పెట్టిన తర్వాత ఇవాళ అతివేగంగా విస్తరిస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజానికి యొక్క చిరకాల స్వప్నం ఇవాళ ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ ఒక మంచి నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ కంటే, నిజాం ఇన్స్టిట్యూట్ కంటే కూడా గొప్ప ఇన్స్టిట్యూట్గా కేంద్ర ప్రభుత్వ నిధులతో అది రూపుదిద్దబోతూ ఉంది. ఈ ప్రాంత ప్రజానికానికి మంచి వైద్యాన్ని కూడా అందించబోతూ ఉంది. నేను దగ్గరే ఉంది కదా, ఈ ప్రాంత ప్రజలు ఎంఎంటీఎస్ ఏదైతే వేగంగా విస్తరిస్తున్న నగరం కాబట్టి, ఈ నార్త్ తెలంగాణకి ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజికల్ రోడ్ కాబట్టి ఇక్కడికి ఎంఎంటీఎస్ విస్తరణ జరగాలి భువనగిరి వరకు అని చెప్పి అయితే వాళ్ళు అంటున్నారు. యాదగిరిగుట్ట వరకు కూడా విపరీతమైన రద్దీ ఉన్నది కాబట్టి డెఫినెట్గా దాన్ని కూడా కేంద్రంలో మేమే అధికారులు ఉన్నాం కాబట్టి గడికేశ్వరం నుంచి ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్లో నూతన హంగులతో నిర్మించిన ఆదర్శ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఆసుపత్రి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అందరం డాక్టర్లను కలిసి ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. సన్ రైజ్ హాస్పిటల్ 150 బెడ్డెడ్. మా మెయిన్ మోటో ఏంటి అంటే పేషెంట్కి 24 hours క్వాలిఫైడ్ డాక్టర్ సేవలు అందించడానికి ఇది మొదలుపెట్టాము. సో ఆ ఎయిమ్ తోటే ఉన్నాము. విత్ ఎఫోర్డబుల్ ప్రైస్
సో అందరూ సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కరీంనగర్. సో మేము 10 మంది డాక్టర్లు కలిసి 150 పడకల అత్యాధునిక క్యాత్ ల్యాబ్ అండ్ ఈపీ స్టడీ, ట్రాన్స్క్యూటేనియస్ స్పేసింగ్ మరియు అత్యాధునిక కార్డియాక్ ఐసీయూ వంటి సౌకర్యాలను అతి తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో అందజేస్తున్నాము. ప్రజలు దీన్ని ఉపయోగించుకోగలరు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన ఎటువంటి అవసరం లేకుండా అన్ని రకాల చికిత్సలు ఇక్కడే జరుగుతాయి. థ్యాంక్ యూ. ఫిజిషియన్ని సురేష్ సార్ అండ్ నేను ఇద్దరు ఫిజిషియన్స్ ఇక్కడ కరీంనగర్లో మన ఐసీయూ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్ ఎక్విప్డ్ సిస్టమ్. మనకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎంత సీరియస్ కేసు అయినా ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళాలి అనే ఆలోచన కన్నా ముందు ఇక్కడ మనకు ఒక హాస్పిటల్ అందుబాటులో ఉన్నదనేది మా సైడ్ నుంచి మేము చెప్పదలుచుకున్నాము. ఎటువంటి విషయం సంబంధించి కానివ్వండి, మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయి దెబ్బలు తగిలినాయి కానివ్వండి, ఎటువంటిదైనా కూడా మన ఐసీయూలో మేము వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాము. షుగర్ ఎక్కువ అవ్వడం కానివ్వండి లేదా బీపీ ఎక్కువ అదుపు తప్పినట్టుగా ఉన్నట్టు అనిపిస్తే మన దగ్గర రావచ్చు. మా సైడ్ నుంచి వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ డివిజన్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరం మహదేవ్పూర్ ప్రధాన రహదారిపై అన్నారం క్రాస్ సమీపంలో పలువురు పులిని చూసినట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల నుండి కాటారం మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు బృందాలుగా ఏర్పడి కాటారం మండలం పరిధిలోని నస్తూర్పల్లి, వీరాపూర్, జాదురావుపేట, గుండ్రాత్పల్లి, అలాగే దామరకుంట, మహదేవ్పూర్ మండలాల్లోని అన్నారం అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించి పులి కోసం క్షుణ్ణంగా అన్వేషిస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇట్లా పోయింది, ఎర్రగుంటకు పోయింది వాటర్కి వెళ్ళి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన చికెన్ కొనుగోలు. బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. దీంతో మటన్ షాపులకు గిరాకీ పెరిగింది. టోకెన్లు ఇచ్చి మరీ మటన్ కొనుగోలు చేస్తున్నారు. బంధు వీడియో చూస్తున్నావా? ఏమైంది? ఆంధ్రాలో వచ్చింది వైరస్, ఈడ ఏం కాదు తెలంగాణ, కానీ జనాలు భయపడుతున్నారు. ఎంత కిలో చికెన్ ఎంత అయింది? 200 రూపాయల కిలో. అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఈ నెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా నాయకులు అనంతరం మాట్లాడుతున్న న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్. 20వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకత్వం అంతా పాల్గొన్నది. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గవర్నమెంటు 6 గ్యారెంటీలతో పాటు
ప్రజాస్వామిక హక్కు అయినది దాన్ని కూడా 7వ గ్యారంటీగా చేర్చుకొని వాటిని అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రజలకు. కానీ 14 నెలలు అవుతున్నప్పుడు కూడా ఈ హామీలని అమలు చేయకుండా కాలం గడుపుతా ఉన్నాడు. ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైతులకు రైతు రుణాలు ఇస్తావా, మాఫీ చేస్తామని చెప్పిండు, ఇంతవరకు మాఫీ కాలేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి వాటిని అమలు చేయలేదు. అదేవిధంగా కౌలు రైతులకు రైతాంగానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటికి కూడా వాటిని అమలు చేయట్లేదు. కాబట్టి 14 నెలల తర్వాత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక చాలా సీరియస్ కార్యక్రమాన్ని తీసుకున్నది. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయాలని 420 ఏదైతే హామీలు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిందో వాటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదు మహాధర్నాని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మన ఇందిరా పార్క్ వారికి భారీ ప్రదర్శన ఉంది. ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. దీంతో ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తులతో సందడిగా మారింది. पौत्रे ब्राह्मणेभ्यः शुभं भवतु
చతుర్వేద శాఖాధ్యాయిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయానుజేయ ప్రవరాన్విత సౌభాగ్యగోత్రోద్భవస్య సౌభాగ్యగోత్రోద్భవే క్షీరాన్నవ శర్మణ పుత్రీ సౌభాగ్యగోత్రోద్భవస్య సౌభాగ్యగోత్రోద్భవే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ నామ్నే వరాధిని కన్యా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కూకట్పల్లి డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఆసుపత్రిలో ఏషియన్ పసిఫిక్ కాన్ఫరెన్స్ కాల్క్లియర్ ఇంప్లాంట్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, డాక్టర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. వెనుకడి ఆరోగ్య సంరక్షణలో డాక్టర్ రావుస్ ఒక గొప్ప ముందడుగు వేస్తోందని హాస్పిటల్ నిర్వాహకులు వెల్లడించారు. దీనిలో భాగంగా అడ్వాన్స్ బయోనిక్స్ సంస్థ సహకారంతో మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ కూకట్పల్లిలో నిర్వహించడం జరుగుతోందని డైరెక్టర్ డాక్టర్ శ్రీ రావు తెలిపారు. దీనిలో భాగంగా కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా కాక్లియర్ ఇంప్లిమెంట్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌటుపల్ మండలం పీపుల్ పహాడ్ గ్రామంలో శ్రీ శ్రీ ఆందోళ మైసమ్మ జల సాధన సమితి చౌటుపల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో మునుకుట్ల వెంకటేష్ గౌడ్, వరకాంతో, పెంటారెడ్డి, ఎర్ర పెంటయ్య, ఎర్ర రాముల ఆధ్వర్యంలో ఈరోజు పీపుల్ పహాడ్ గ్రామంలో జల సాధన సమితి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ జల సాధన కమిటీ గౌరవ అధ్యక్షులుగా మొమిడి నర్సిరెడ్డి, పద్దం అంజిరెడ్డి, అధ్యక్షునిగా చీర్క రంగారెడ్డి, ఉపాధ్యక్షులుగా మెట్టు మహేశ్వరరెడ్డి, రోషన్ గారి యాదయ్య, ఎర్ర బుచ్చయ్య, ఎర్ర శ్రీశైలం యాదవ్, చిలివేరు సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా నూనె సాదేవ్ యాదవ్, కోశాధికారిగా రోషన్ గారి మల్లేష్ గౌడ్, కార్యదర్శులుగా ఎర్ర యాదయ్య యాదవ్, అలాగే నల్లంగి బుచ్చయ్య గౌడ్, బత్తుల కృష్ణ గౌడ్, మేముడు శ్రీనివాసులు కార్యక్రమంలో గ్రామ రైతు పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నుంచి మళ్ళీ దేవలమ్మ నాగారం తగడబేలికి వస్తాయి. వాళ్ళకు వంపు వనరులు మంచిగా ఉన్నాయి, కానీ మనకు వంపులు లేవు. నిండినప్పుడు అలుగు తీస్తే ఎట్లా పోతాయో నిండినప్పుడు గేట్లు తీయకుండా కొంచెం ఆపితే స్వరంగా ఆగితే డిండిలోకి వస్తాయి. డిండిలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డౌన్ ప్రదేశం ఇంప్రాయపడి నుంచి ఎర్రకు వస్తాయి అని ఆలోచన ఉంది. కానీ నడిచి కొంతవరకు వర్క్ అయింది. శ్రీశైలం పాతాల గంగలకు వెళ్ళి ఢిల్లీలోకి రావాలంటే 81 కిలోమీటర్ ఉంది సొరంగం. 81 కిలోమీటర్లో రాజశేఖర దాన్ని స్టార్ట్ చేశాడు. కొంతవరకు అయింది, ఆయన కాలం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయింది. మధ్యలో ఇంకో గవర్నమెంట్ వచ్చింది, దాన్ని చేయలేదనుకుని కొంచెం చేసింది. వాళ్ళు ఇప్పుడు అది ఎటుగాని పరిస్థితిలో శ్రీశైలం సొరంగం మార్గం చిక్కింది. అది పెద్ద ప్రాజెక్టు. ఆ నీళ్లు మనకు వచ్చే ఆ నీళ్ళు వస్తే మనం సస్యశ్యామలో అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చే అవకాశం పైప్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాలంలో పోవాలి, ల్యాండ్ ఎక్కువ పోతున్న ఉద్దేశం మీద ఓవర్ ఏరియా కావచ్చు. లిఫ్ట్ పెడితే ఏమైందంటే నారాయణ వచ్చే లిఫ్ట్ నుంచి మన ఆడికెళ్ళి లిఫ్ట్ మన గొడవకి కిందికెళ్ళి చక్కగా మన ఎకరాశాలకు లైన్ అల్లపురం లైన్ వేసుకుని అనుకోని ఆడికెళ్ళి మనకు ఎకరాశాలకు నీళ్ళు వస్తాయి. అంటే ఒక ప్లాన్ కూడా మనం కూడా ఎట్టకెళ్ళి నీళ్ళు వస్తే మనకు ఎకరాశాలకు అయితే దూరం మనకు డిస్టెన్స్ ఉంటుంది. ఆడికెళ్ళి అంటే మాట 2 కిలోమీటర్ ఉంటుంది మనకు. అంతే 2 కిలోమీటర్ ఉంటుంది. మనం కూడా ఒక ప్లాన్ చేయాలి, ఎక్కడికెళ్ళి వాటర్ వస్తే
ఒకసారి వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి మనం. అది ఎగరాశాలకు ఎట్లా పోతాయి, ఎంత దూరం ఉంది, నాగరాశాలకు ఎట్లా దూరం ఉంది అని చెప్తేనే మనం అందుకే ఒక ప్రణాళిక మనకు తెలిసిన అందరూ కలిసి మనం ఒక కమిటీ ఏర్పడాక ఏదైతే ఉందో ఎంత దూరం డిస్టెన్స్ ఉంది, ఏ చెట్లకు నీళ్లు కావాలో మనం ఒక ప్లాన్ ఇవ్వాలి. దాని ప్రకారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ముందుకు వాళ్ళు ఇంకా మన మండల లెవెల్ ఒక పెద్ద ప్లాన్ చేసుకుని ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంత పైప్ లైన్ పడుతుంది, పైప్ లైన్ ద్వారా రావాలా, నీళ్లు మనకు కాలువ ద్వారా రావాలా. మరి రైతులు కూడా కాలువ అంటే వాళ్ళు కొంతమంది రైతులు ఒప్పుకోరు. ఏర్పడితే రేపు ఖర్చులు ఉంటుంది ప్రతిదీ. ఈ కమిటీ మెంబర్ ఎంతమంది జర మంచోళ్ళని ఎన్నుకుంటే జర ఫోన్ చేస్తే ఊరికొస్తాడు ఉండే సభ్యులే ముందుకు రండి. హైదరాబాద్ ప్రాజెక్ట్ డిజైన్ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి చేసిండట. ఆయన కూడా వచ్చిండు. ఆయన వచ్చి నాగార్జున చెరువు కాడికి వచ్చి ఆ గుడి చూసి అది చూసి అంతా చూసి ఈ చెరువులో కంపల్సరీ వాటర్ కావాలి అని ఆయన కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా మా ఎమ్మెల్యే గారు ఈ శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చినట్టే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి శ్యాంప్రసాద్ రెడ్డికి. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పిండట కంపల్సరీ ఆ విలేజ్కి నీళ్లు కావాలయా నాగారం అని అంటారు తప్ప మన ప్యూర్పాడు అంటలేరు. అందుకనే మనం గట్టిగా ఉంటేనే మన ప్యూర్పాడు అంటారు. మనతో పాటు ఈ రెండు లంబడతాను కూడా పెట్టుకుంటే వాళ్ళు కూడా పోరాటానికి కూడా వెనుకకు పోరాలు. వాళ్ళు మనతో పాటు వాళ్ళు కూడా ఉండాలి. మనం కూడా ఒకనాడు అందరం పోదాం. మేము ఒకనాడు పోయి చెప్పొస్తాము మీటింగ్. ప్రతి కమిటీల మెంబర్ కూడా ఒక 2-3 తీసుకొని వస్తేనే ఒక 60-70 మంది అవుతాం. కోరి నువ్వు ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సోమ్ వినీత్ జ్వరంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గిరిజన సంఘాలు ఆశ్రమ పాఠశాల ముందు బైఠాయించారు. వార్డెన్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తూ ఐటీడీఏ పీఓ రావాలంటూ నినాదాలు చేశారు. పేరూరు ఆశ్రమ పాఠశాలలో బాలుడు జ్వరంతో బాధపడుతున్న తరుణంలో వార్డెన్ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. వెంటనే వార్డెన్ సస్పెండ్ చేయాలని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎవరికి విద్య నేర్పుతాను? ఒక ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఇంకో 2 ఉపాధ్యాయులు వెళ్ళిపోతారు. మీ బిడ్డల్ని ఇక్కడ పెట్టి చదివించండి. మీ బిడ్డల్ని పట్టణాల్లో కార్పొరేట్ పాఠశాలలో చదివించడానికి మీరు ఇక్కడ నుంచి పట్టణాల నుంచి 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తారు. ఎవరి పిల్లలకి అన్యాయం జరుగుతుంది? ఈ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి ప్రభుత్వానికి పన్ను కడితే నెల జీతాలు వస్తాయి మీకు. కానీ మీ ఆ జీతాలు తీసుకొని మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తారు? మీరు మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తారు సార్? వాళ్ళ ఆరోగ్యాలు అన్ని ఎవరు చూసుకోవాలి? మీరు కాదా? మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇంటి దగ్గర ఉంటారా? సెలవు వస్తే వెళ్ళిపోతారా? ఎవరు చూడాలి? వాళ్ళ బాధ్యత ఎవరిది? మీరే కదా చూడాలి. మీరేంటంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఆ పిల్లగాడు చనిపోయిండు, దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహించాలా లేకపోతే హెచ్ఎన్ఎన్ బాధ్యత వహించాలి? మేము చెప్పాల్సిందే మీకు చెప్తున్నాము. ఎక్కడ ఉంటారు? మరి వచ్చేది మళ్ళీ వచ్చేది కూడా 11-12 అవుతుంది. ఇంటికి వెళ్ళినా కూడా చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. ఖచ్చితంగా మీరు దానికి నైతిక బాధ్యత వహించాలి. కుంటాల మండలం లింబబి ఓలా గ్రామాల మధ్య ప్రధాన రహదారి మురికి కాలువను తలపిస్తోంది. ఓలా తండాలో మురికి కాలువలు లేకపోవడంతో గ్రామస్తులు ప్రతిరోజు వాడిన మురికి నీరంతా రోడ్డుపైకి వచ్చి చేరుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. అటుగా వెళ్లే రైతన్నలు వాసనతో ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి వాహనదారులకు రైతన్నలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు కోదాజీ వెంకన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు విద్యా వైద్యంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని కోరారు. మావోయిస్టులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని, ఇలా ఎన్కౌంటర్ ద్వారా ఇటు మావోయిస్టులు జవాన్లు మృతి చెందడం ఎంతకాలం కొనసాగుతుందని తెలిపారు. అయితే కావులు కళాకారులు ఉద్యమ నాయకుల మేధావులతో కూర్చుని చర్చలు నడపాలని, బూటకపు ఎన్కౌంటర్ ఆపాలని తెలిపారు. డొర్నకల్ మండలంలో ములకల్పల్లి గ్రామంలో నేను కోదాటి వెంకన్న అనే నేను ఈ డొర్నకల్ నియోజకవర్గం సీనియర్ ఉద్యమకారుడిగా నా అభిప్రాయం ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం చెప్పుకునేటువంటి భారతదేశంలో మరణవం జరుగుతుంది. అది మావోయిస్టుపై బొచ్చడని సమస్యలు ఉన్నాయి కదా భారతదేశంలో. అంశా గారు పెట్టినటువంటి షరతులు డెడ్లైన్, ఆ డెడ్లైన్ ప్రకారం భారతదేశంలో పేదరికం లేకుండా చేయగలుగుతారా అని అంశా గారిని అడుగుతున్నా. అట్లనే ఈ పేదరికం పోవాలంటే మెయిన్ ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఏముందని అంటే, ముందు విద్య వైద్యం సమానమైన హక్కులు కావాలా ఈ ప్రజలకి. ఈ సమానమైన హక్కులు లేకోకుండా మీరు సమస్యలన్నీ గాలి వదిలిపెట్టి మావోయిస్టులు ఏం చేస్తారని చెప్పి వాళ్ళపైన ఇరుసుకపడి ఈ మోపుల దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దమనకాండ అంటే ఇది ఏంటి? ప్రజలు చూస్తూనే నక్సలైట్లైనా మావోయిస్టులైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా మా ప్రజలే కదా, మా బిడ్డలే కదా, కేవలం మన భారతదేశ బిడ్డలే కదా. భారతదేశంలో పుట్టినందుకు వాళ్ళు ఎన్నో అడవులలో ఉన్న వాళ్ళకి ఉసిరి కలిపి బార్డర్లో ఉండవలసిన సైన్యాన్ని వాళ్ళ గుడారాల దోలి ఇటు సైన్యం చనిపోను, మావోయిస్టులు చనిపోను. ఇదంతా దుర్మార్గమైన చర్య కదా. ఇది ప్రభుత్వం చేస్తున్న అటువంటి దమనకాండ కదా. ఇటువంటి దమనకాండని మనం తీవ్రంగా ఖండించవలసిన అవసరం ప్రజాస్వామ్యంపై ఉంది. మనం స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో హింసకు తావు లేదు. హింసకు తావు లేనప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపి ప్రజా సంఘాలు, అట్నే మానవ హక్కులు, పౌర హక్కులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు వీళ్లతోని చర్చలు మధ్యవర్తి ద్వారా చర్చలు జరిపి వాళ్ళని ఈ మరణభూమిని వెంటనే ఆపాలని బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వేలిమెల గ్రామంలో శ్రీ 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 భ్రమరామ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, అలాగే రేపు శ్రీ 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 బీరప్ప స్వామి కామరాతి అమ్మవార్ల జాతర మహోత్సవం 3 రోజుల పాటు నిర్వహించబోతున్నట్లు నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుచరిత కొమరయ్య, పట్లోల రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి శ్రీనివాసరావు, సుదర్శన్, సాల ప్రభాకర్, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్లిమెల గ్రామంలో శ్రీ మల్లికార్జున భ్రమరామ కళ్యాణ మహోత్సవం జరిగింది. తదుపరి రేపు బీరప్ప యొక్క విగ్రహ ప్రతిష్టాపన నూతనంగా అయినందువల్ల గుడి యొక్క ప్రతిష్టాపన కూడా కంప్లీట్ అయింది. మరియు ఆయనకు కళ్యాణం, కామరాతి బీరప్ప కళ్యాణం, గంగకోవుట ఇవన్నీ ఈరోజు సాయంత్రం గంగకోవుట, రేపు కళ్యాణము, తదుపరి జల్దీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామంలో ప్రతి ఒక్క భక్తులందరూ వచ్చి ఈరోజు మల్లన్న కళ్యాణాన్ని వీక్షించి విజయవంతం చేశారు. తదుపరి గంగకోవుట జరుగుతున్నది కావున రేపు కూడా భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క బీరప్ప
కామారెడ్డి బీరప్ప కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ జయప్రదం చేయగలరని మా యొక్క మాట. ఈ యొక్క స్వామివారి కళ్యాణానికి మా గ్రామ పెద్దలుగా సహకరించిన గ్రామ పెద్దలకు మరియు కుల బాంధవులకు ఈ యొక్క విచ్చేసిన భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు, మా అభిమానం అందరి తరఫున వెలిమెల కుటుంబ సంఘం తరఫున మా యొక్క ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన చికెన్ కొనుగోలు, బర్డ్ ఫ్లూ దెబ్బకు వెలవెలబోతున్న చికెన్ షాపులు. ఈ నెల 20న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి. ఖమ్మం న్యూ డెమోక్రసీ కార్యాలయంలో గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఎంపీ ఈటెల రాజేందర్. మహదేవ్పూర్ అడవుల్లోనే పులి సంచారం, భయాందోళనలో గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.